హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ధ్యానం చేయడానికి పంపనూరు దగ్గర లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాను. ఇదిగో చూడండి, బ్యాక్ సైడ్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఎలా ఉందో. ఇటువైపు పంపనూరు అడవులు. చూడండి, చుట్టూ చెట్లే, కొండలు. కొండల మధ్య లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. అటువైపుడికి డౌన్లో సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ ఉంది, పంపనూరు ఊరిలో. సో ఇక్కడ ఈరోజు ఇక్కడ ధ్యానం చేసి ధ్యానం యొక్క అనుభవాలను, మరియు ఈరోజు కర్మేంద్రియాలు మరియు మన మనసుకు ఉన్న సంబంధం ఏంటి. కర్మేంద్రియాలు ఏంటని మీకు చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు మన మనసుకు కర్మేంద్రియాలకు ఉండే లింక్ ఏంటి, సంబంధం ఏంటి, కర్మేంద్రియాల వల్లే మన మనసు నడుస్తుందా, మనసు వల్ల కర్మేంద్రియాలు నడుస్తున్నాయి అనే దాని మీద ఈరోజు కాన్సెప్ట్ చెప్తాను. సో ముందు ధ్యానం చేసి తర్వాత కాన్సెప్ట్ చెప్తాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. ఓం శ్రీ గురుభ్యో నమః. జగద్గురు పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మకు ప్రణామాలు. గురువారు గురువైన సదానంద యోగేశ్వర వారికి ఆత్మకు ప్రణామాలు. నాకు జన్మించిన తల్లిదండ్రులకు ఆత్మకు ప్రణామాలు. నాకు ధ్యానం నేర్పిన పాండ్రంగ్ శెట్టి దంపతులకు ఆత్మకు ప్రణామాలు. పరమ గురువులందరికీ ఆత్మకు ప్రణామాలు తెలియజేసుకుంటూ, గౌతమ బుద్ధునికి, రామకృష్ణ పరమహంసకు, రమణ మహర్షికి, వివేకానందరికి అందరికీ ఆత్మకు ప్రణామాలు చేసుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. వెల్కమ్ టు గౌతమ బుద్ధ మెడిటేషన్ ఛానల్. ప్రియమైన నా సబ్స్క్రైబ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా ఛానల్. వాళ్ళందరికీ ఆత్మకు ప్రణామాలు. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. వాళ్ళకి అందరికీ ఆత్మూర్ఖ శిరసు నుంచి ఆత్మూర్ఖ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ వీడియో చేయడం వల్ల ఈ ధ్యానం అనేది ఎంత పవిత్రమైందో, ఎంత ఉపయోగం ఉందో మీకు చెప్తూ ఉంటాను. సో ఈ ధ్యానాన్ని మీరు ఖచ్చితంగా ధ్యాన మార్గం రావాలనే నా కోరిక. నా చిరకాల కోరిక ఇదే అనుకుంటాను. చెప్పాను కదా, ఈ సంవత్సరం ఖచ్చితంగా 100 మంది అన్న ధ్యానంలోకి తీసుకురావాలనేది నా కోరికని. సో నేను ఈ వీడియోస్ ధ్యానం కోసమే చేస్తుంటాను. సో అందరికీ ఈ వీడియోలో ఇదిగో చెప్పాను కదా, ఇక్కడ పంపనూరు, అనంతపురం డిస్టిక్ పంపనూరు అడవుల్లోకి వచ్చాను. ఈ కొండ మీద ధ్యానం చేసి మీకు వీడియో చేస్తున్నాను. చూడండి, చుట్టూ మీకు కొండలు కూడా చూపిస్తున్నాను. వెనక పక్క కొండ చూడండి. ఇక్కడ ఎలా అంటే మామూలుగా ఏం చెప్తారంటే, ఋషులు ఇప్పుడు హిమాలయాలకు ఋషులు ఎందుకు ఎక్కడికి వెళ్తే ధ్యానం చేస్తున్నారంటే, వాళ్ళు తపస్సు చేసేది ఎక్కడ, హిమాలయం ఎందుకు వెళ్తున్నారు, అక్కడ అంత హైట్లోకి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తే, తపస్సు చేస్తే ఆ పైనుండ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే పాజిటివ్ ఎనర్జీ అయితే ఉందో, ఈ విశ్వంలో కాస్మిక్ ఎనర్జీ ఉందో, ఆ ఎనర్జీ తొందరగా మన బ్రహ్మరంధ్రం ద్వారా మనిషిలోకి వెళ్ళి మనిషిలో ఉండే ఏదైతే మాలిన్యాలు ఉంటాయో తొందరగా మాయమైపోయి, తొందరగా పోయి మనిషి పరిపక్వతను చెందుతాడనేది ఈ ఋషులు చెప్తుంటారు. సో అందువల్ల ఈరోజు కొండపైకి వెళ్ళి దాదాపు 150 అడుగుల కొండ మీదకి వెళ్ళి ఈరోజు ధ్యానం చేసి మీకు వీడియో చేస్తున్నాను. నాకు సహకరించిన మా మిత్రుడు రెడ్డప్పన్నకు ఆయనకు ఆత్మ ప్రణామాలు. ఈరోజు యాక్చువల్గా ఇక్కడ ధ్యానం చేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ వీడియో చేద్దాం అనుకోలేదు. కానీ ఎందుకో అవకాశం వచ్చింది. అందుకు మా గురువుగారైన సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక తెలియజేసుకుంటూ, నేను చెప్పినట్టు కర్మేంద్రియాలు, మనస్సు 2 మనులు ఉన్నాయి. వాటి మధ్య సంబంధం ఏంటి? సో కర్మేంద్రియానం నయనం ప్రధానం అంటారు, జ్ఞానేంద్రియం నయనం ప్రధానం అంటారు. అంటే కర్మేంద్రియానం నయనం ప్రధానం. ఇంద్రియాల కల్లో ఇన్ని ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు. వాటిలో ప్రధానం ఏంటంటే అది కళ్ళు. నయనం ప్రధానం, కళ్ళు. ఈ కళ్ళతో మనము ఎన్నో మంచులు చూస్తుంటాం, చెడు చూస్తున్నాం. మంచి కన్నా చెడు ఎక్కువనే ఆకర్షిస్తుంది కదా. మనం కళ్ళు మంచి కన్నా చెడుని ఎక్కువ ఆకర్షిస్తుంది. ఇప్పుడు మన కర్మేంద్రియాలు ఎన్ని? కళ్ళు. మొదటిది కళ్ళే, 2 చెవులు, 3వది ముక్కు, 4వది నాలుక, నోరు, 5 చర్మం. చూసారా, ఈ మనలో ఉన్నాయి. ఈ కర్మేంద్రియాలు మనలో ఉన్నాయి. ఈ కర్మేంద్రియాలకు కళ్ళతో చూస్తున్నాం,
మనం పాజిటివ్ చూస్తున్నాం, నెగిటివ్ చూస్తున్నాం. కానీ మోస్ట్ ఆఫ్ ది 90% మనం నెగిటివ్నే ఆకర్షించబడతాయి. ఈ కళ్ళు ఎప్పుడూ నెగిటివ్నే ఆకర్షించబడతాయి. మనకి ఈ విశ్వంలో, ఈ సృష్టిలో ఎన్నో పాజిటివ్ అందాలు ఉన్నాయి, నెగిటివ్ తక్కువ. కానీ నెగిటివ్కే ఎక్కువ ఆకర్షించబడతాం అన్నమాట. సో ఈ నెగిటివ్ వల్ల మన మనిషి ఎలా దిగజారిపోతాడంటే అంత దిగజారిపోతాడు. సో కళ్ళు అనేటివి చాలా పవర్ఫుల్, కానీ మనిషిని దిగజారుస్తాయి, పైకి తెస్తాయి, దిగజారుస్తాయి. అందుకే కంటికి అంత ప్రాధాన్యం ఇస్తానమాట. కర్మేంద్రియానం నయనం ప్రధానం మెయిన్. అందువల్ల కళ్ళను ఎంత దగ్గరగా చూసి, ఎంత పాజిటివ్గా చూస్తే అంత మంచి జరుగుతుంది, ఎంత నెగిటివ్గా చూస్తే అంత చెడు జరుగుతుంది. కాబట్టి కళ్ళతో చూసే కళ్ళు జాగ్రత్త. గాంధీ మహాత్ముడు చెప్పాడు కదా, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. ఇవన్నీ 3 కర్మేంద్రియాలతోనే. చెడు మాట్లాడుకున్నాడు కదా, అది నోటితో, ఇదో కర్మేంద్రియం. చెడు చూడకు కళ్ళతో, చెడు వినకు, గాంధీ మహాత్ముడు ఆ రోజు చెప్పాడు. వీటి వల్లనే మనిషి నాశనం అయిపోతాడు అనేది గాంధీ మహాత్ముడు చెప్పాడు. సో అందుకే కళ్ళు అనేది చాలా ప్రధానమైనది. ఈ కళ్ళు ఈ శరీరానికి, ఈ మనసుకు, ఎందుకంటే ఏది చేసినా ఈ కళ్ళు చేయడం వల్ల మిగతా పాటు ఏ తప్పు చేసినా కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఇదే మెయిన్ పాయింట్. ఇది చెడగొడుతుంది, మనిషిని చెడగొట్టి ఎంత మంచి పని చేసినా ఒకనొక టైంలో చెడగొడితే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరానికి నొప్పి తగిలింది, రక్తం వచ్చింది అనుకో, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? కళ్ళ నీళ్ళు వస్తాయి, అంతే కదా. మన కాళ్ళకు దెబ్బ తగిలినలే, కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. చేతికి దెబ్బ తగిలినలే, కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. శరీరాన్ని ఎక్కడ ఏ భాగంలోనూ కానీ దెబ్బ తగిలితే వచ్చేది ఎక్కడి నుంచి? కళ్ళు. నీళ్ళు వచ్చేది ఎక్కడి నుంచి? మన కంటి నుంచి. సో అందుకే కర్మేంద్రియం నయనం ప్రధానం అంటారు. కాబట్టి మనం చేసే ఏ కార్యక్రమైనా, ఏదైనా చూసే విధానమైనా ఎప్పుడైనా పాజిటివ్గా ఉండాలి. చూసే విధానం ఎన్నో రకాలు ఉంటాయి. రామాయణంలోనూ మహాభారతంలోనూ 2 సంఘటనలు చెప్తాను. ఏంటివంటే, రామాయణంలో సీత వనవాసంలో ఉంటుంది. రావణాసురుడు బంగారు జింకను పంపించి ఆమెను వశపరచుకోవాలని బంగారు జింకను పంపించి అక్కడికి ఆయన ఉన్న పర్ణశాల దగ్గర పంపుతాడు. బంగారు జింక ఆయన కనపడుతున్న ఏమవుతుంది? నాకు బంగారు జింక అంటుంది. ఆ కళ్ళతో ఆయన చూడడం వల్ల బంగారు జింక అది మాయ. ఇప్పుడు మనం కూడా అంతే, మనం ఎదురుగా ఉండేది మాయ, ఈ ప్రపంచమే మాయ. శ్రీకృష్ణుడు చెప్పినాడు, పరమాత్మ ఒకటే నిజం, మిగతాదంతా మాయ, మిగతాదంతా అబద్ధం చెప్పాడు శ్రీకృష్ణుడు, భగవద్గీతలో చెప్పాడు. నేనొక్కని తప్ప మిగతా అంతా అబద్ధం, అదంతా మాయ, నేనే చిరస్థాయి, ఆత్మ పరమాత్మే చిరస్థాయిగా ఉంటారు, మిగతా అన్ని మిథ్య, అదొక భ్రమ అని చెప్తాడు శ్రీకృష్ణుడు. అట్లాగా ఇప్పుడు రామాయణంలో, త్రేతాయుగంలో రామాయణంలో ఆమె సీతాదేవి అమ్మవారు బంగారు లేకు చూస్తానే నాకు బంగారు జింక కావాలని చెప్తుంది. ఆ కళ్ళే కదా మెయిన్. ఆ కళ్ళు ఆ జింకను చూడకపోతే, ఆ మాయను చూడకపోతే ఇట్లా రావణాసురుడు చనిపోయాడు కాదు, చనిపోయాడు కాదు, రామాయణంలో ఇంత జరిగేది కాదు. అదేవిధంగా రామాయణంలో అది ఇంకోటి మహాభారతంలో, అక్కడ కూడా సేమ్ స్త్రీ ఎక్కడ రాజసూయ యాగం చేయాలని పాండవులు కోరుకుంటే అందరినీ ఆహ్వానిస్తారు, రాజ్యంలోకి ఆహ్వానించిన తర్వాత కౌరవులు కూడా వస్తారు. కౌరవులు దుర్యోధనుడిని ఆయనకు ఒక మందిరం ఇస్తారు, గెస్ట్ హౌస్ మందిరం అనుకోండి. బస మందిరం వచ్చిన తర్వాత ఆయన మందిరంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ చనిపోయింది. ఆయన పాండవులు నాకన్నా ఏం గొప్ప అని చెప్పేసి వాళ్ళ రాజ్యంలో తిరగాలని చెప్పేసి వాళ్ళు ఏదో నిర్మించుకున్న మాయ సభలోకి ఈయన వెళ్తాడు. అక్కడికి ఏంది, ప్రతిదీ మాయగా అనిపిస్తుంది. ఆయన చివరికి ఏమవుతుంది, ఆయన వెళ్ళి నీటిలో పడతాడు. అది వాళ్ళ చిలికితులు చూసి నవ్విన తర్వాత అక్కడ ఏదో నవ్వుతున్నారని చెప్పేసి ద్రౌపదికి వెళ్ళి అక్కడికి సేమ్ అక్కడ ఏదో జరుగుతుందని చెప్పి అక్కడ వెళ్తానే
దుర్యోధన ఏం చేస్తాడు? ఫస్ట్ చెలికత్తెలు ఎవరు చూడు, ద్రౌపదినే చూస్తాడు. అయ్యారే ద్రౌపది నన్ను చూసి నవ్వింది, నన్ను అవమానించింది, ఈ ద్రౌపదిని ఎడదిరిగి అవమానించాలని చెప్పేసి జూదం ఆడిచ్చి వాళ్ళను నిండు సభలో ఆమెను అవమానించి ఆమెను వస్త్రాభరణం చేసి ఇవన్నీ చేశారు. చూసారా ఈ కళ్ళు ఎంత దోషాలకు కారణమవుతాయో. ఈ కళ్ళు ఒక్కోసారి మంచి కూడా చేస్తాయి. ఇప్పుడు రావణాసురుడు సీతను ఆకాశంలో తీసుకెళ్తాడంటే గరుడు వాహనుడు వచ్చి అడ్డగించి సీతను ఎందుకు తీసుకోవాలని చెప్తే ఆ విషయాన్ని ఆయన గరుడికి రెక్కలే కొడతాడు రావణాసురుడు. ఆయన రామా అని కింద పడిపోతాడు గరుడు. ఆయన జాడ కోసం రాముడు తిరుగుతుంటే రామారామని పిలుస్తుంది గరుడతో, ఇట్లా శ్రీరాముడు ఇట్లా రావణాసురుడు తీసుకున్నాడు సీత గారిని అని చెప్తాడు. అది కూడా మంచిదే. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది 90% మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి, ఈ మాయను కప్పేస్తాయి. ఎదురుగా చూసేది అది మాయరా అని చెప్పినా కూడా ఈ పంచి ఆ కళ్ళు వెళ్తుంటే ఆ మైండ్ ఏం చేస్తుందంటే లోపలికి, ఆ కళ్ళు ఏం చేస్తుంది లోపల మైండ్లోకి తీసుకెళ్ళిపోతాయి, ఆ బుద్ధిలోకి తీసిపోతాయి. ఆ బుద్ధి ఏం చేస్తుందంటే, ఆ మనసు ఏం చేస్తుందంటే పరిపరిగా ఆలోచించి, అది కూడా ఒక్కోసారి బుద్ధి నెగిటివ్గా నడుస్తుంది. మనం చెప్పాను అంతరాత్మ ఒకటి ఉంటుంది. ఆల్రెడీ మీకు అష్టాదశ సాక్షులలో మన అంతరాత్మ గురించి చెప్పాను. అంతరాత్మ కూడా చెప్తుంటుంది అది మాయ 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 అని. కానీ ఈ మనసు బుద్ధి ఏం చేస్తుందంటే ఒప్పుకోదు. ఏది టెంపరీ ఆనందం కోసం తపిస్తారనమాట. టెంపరీగా ఆనందం దొరుకుతుంది చాలు. ఎక్కువ జీవితకాలం ఆనందం అవసరం లేదు, టెంపరీ ఆనందం. ప్రతి ఒక్కరు టెంపరీ ఆనందం కోసం ఆలోచిస్తున్నారు, కానీ జీవితాంతం ఆనందం ఉండాలి ఎవరు ఆలోచించరు. అందువల్ల ఈ 5 ఇంద్రియాల వల్ల మెయిన్గా నష్టపోయేది ఈ కళ్ళే. కళ్ళను ఎప్పుడైనా అదుపులో పెట్టుకుంటే మనం ఎన్నో విధంగా సొసైటీలో చూస్తుంటాం. కళ్ళను అదుపులో పెట్టుకున్న ఎవరైనా కళ్ళను అదుపులో పెట్టుకుంటే మనిషి సాఫీగా జరిగిపోతుంది. ఋషులు రాజశులు ఏం చేస్తారు? ఎవరిని చూడరు, వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంతోమంది వాళ్ళని పలకరించినా కూడా అంతే, వాళ్ళ దారిలో. అట్లా మనము ఏదన్నా ఒక ఆకర్షణగా కనపడితే చాలు, దానికి ఆకర్షితమై గొర్రెల్లాగా వెళ్ళిపోతాం. మనకు క్రమశిక్షణ లేదు, మానవునికి క్రమశిక్షణ లేదు. కానీ ఒక చీమలకు క్రమశిక్షణ ఉంది. ఎందుకంటే ఒక చీమ ఒకే లైన్లో వెళ్తుంటే మిగతా చీమలు అదే ఆలోచిస్తాయి. పత్రిజీ గారు ఏం చెప్తారంటే, ఆయనకు ఆత్మపూర్వక ప్రణామాలు. ప్రకృతి గురించి నేర్చుకో, ఒక చీమను గురించి నేర్చుకో, ఒక హంస గురించి తెలుసుకో, ఒక హంసను నుంచి నువ్వు నేర్చుకో. హంసని చెప్పాను ఇంతకుముందు ఒకసారి మీకు. ఒక చీమ ఒకే లైన్లో వెళ్తూ ఉంటుంది, మిగతా చీమలు అదే లైన్లో వెళ్తాయి. మంచి దారే వెళ్తాయి. ఒక హంస పాలు నీళ్లు కలిపేస్తే పాలను మాత్రం తీసుకుంటాం. అది ప్రకృతి. ఒక చెట్టు తీసుకో, చెట్టు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ మనకి ఇస్తుంది, పనుల కోసమే పనిచేస్తాయి. ఇవన్నీ మిగతా జీవరాశులు 84 లక్షల జీవరాశులన్నీ ఇతరుల కోసం పనిచేస్తాయి, ఒక మానవుడు తప్ప. అందుకే మానవ జన్మ ఉత్తమైందే, కానీ దాని గురించి తెలుసుకొని, మానవ జన్మ ఉత్తమైంది కాబట్టి దాని గురించి తెలుసుకొని, నేను ఎవరనే విషయాన్ని తెలుసుకొని, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఈ కర్మలు అనుభవించాను, ఈ కర్మలను నేను నెగిటివ్ కర్మలు కాకుండా ఇంకా పనికిరాని కర్మలు చేసి మళ్ళీ జన్మ తీసుకోవడం ఎందుకు, పాజిటివ్గా చేసి 10 మంది సాయం చేసి 10 మంది మెచ్చుకున్నాలు చేసుకొని మంచి కర్మలు చేసి ఇంకో జన్మ లేకుండా పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి ఈ జన్మ ఇచ్చాడు దేవుడు, ఆ పరమాత్మ. ఈ ఆత్మ మన శరీరంలో 3 రకాలు ఉన్నాయి: దేహం, మనస్సు, ఆత్మ. మూడు రకాలు. ఆత్మ లేనిదే మనసు లేదు, మనసు లేనిదే శరీరం లేదు కదా. ఇప్పుడు శరీరానికి ఆత్మ ఉండాల, మనసు ఉండాల. ఇవి లేకుండా మన జీవించడంలో మనకు సాధ్యం కాదు కదా. కాబట్టి
ఈ మూడు కానీ ఆత్మ అనేది సాక్షిభూతంగా మాత్రమే ఉంటుంది. మనసు శరీరం చేసే కర్మలన్నిటికీ ఇది ఆత్మ అనేది ఒక సాక్షిభూతమే. ఆత్మకు చావు లేదు, శరీరానికి చావు ఉంది. మనసు శరీరంతో వెళ్ళిపోతాం. వాటికి రెండు మధ్య బంధాలు ఉన్నాయి, ఆత్మకు లేదు. ఈ ఆత్మ ఈ శరీరం కాకపోతే ఇంకో శరీరానికి పోతుంది. పరకాయ ప్రవేశం చేస్తారు చాలా వరకు. హిమాలయాలో మహా ఋషులంతా వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత అక్కడ వచ్చే యువ శరీరాలను తీసుకొని పరకాయ ప్రవేశం చేస్తారు, మళ్ళీ జన్మెత్తారు. వాళ్ళకు ఆ శక్తి ఉంటుంది. అందుకనే కళ్ళతో చూసేది జాగ్రత్తగా చూడండి. రెండవది వాసన. మంచి వాసన వస్తుందంటే ఎక్కడ ఒక ప్రకృతికి వెళ్ళి వాసన చూడండి, బ్రహ్మాండం, ఆనందం వేరు. మీరు వెళ్ళి ఏ హోటల్లోని వాసన చూస్తే ఆ వాసన పనికిరాదు. కానీ చాలామందికి ఈ నాన్ వెజ్ వాసనలు ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఎక్కడైనా ప్రకృతి వాసన చూడండి, అది ఇలాంటి మీకు మంచిగా చేస్తుంది కానీ చెడు చేయదు. మూడవది నోరు. మంచి మాటలు మాట్లాడండి, మృదువంగా మాట్లాడండి, సున్నితంగా మాట్లాడండి. గట్టిగా హరాస్మెంట్ చేయొద్దు. గట్టిగా మాట్లాడి ఎదుటివాడి చేసే కర్మ నీ దగ్గరకు తెచ్చుకోవద్దండి. ఎదుటివాడు ఎలాంటి వాడైనా సరే వాడి కర్మ వానికే వదిలేయాలి తప్ప వాని గురించి నువ్వు మాట్లాడి నీలో ఉండే సచ్యులతను మంచితనం నీ కర్మను మంచి కర్మను చెడు కర్మగా మార్చుకోవద్దండి. ఆ నోరు అనేది. చెవులు. వినేది మంచిని వినండి, చెడును ఇక్కడ వినండి, ఇక్కడ వదిలేయండి. మనం చేసే ఏ మంచి అయినా కానీ మనసు దగ్గర పోయినప్పుడు మంచి దగ్గర ఆలోచించేది మాత్రమే ఈ మనసు. నువ్వు మనసు చెవుల దగ్గర వింటావు, మనసు ఏమవుతుంది, దానికి ఒక్కసారి చెడు మాట్లాడినప్పుడు బాధ కనిపిస్తుంది, నీ గురించి చెడుగా చెప్పినప్పుడు బాధ అనిపిస్తుంది. అది ఇంటర్ కనెక్ట్. ఆ సంబంధం. కళ్ళు కూడా అంతే కదా, చూసిన తర్వాత మనసు దగ్గరికే పోతాయి. ఈ మనసును కంట్రోల్ చేయడం ఎలా? ఒక ధ్యానం మాత్రం. ఈ మనసును కంట్రోల్ చేస్తే ఈ కోరికల సమూహాన్ని, ఈ కోరికలన్నింటినీ త్యజిస్తాం. మనసుని కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ కళ్ళను కంట్రోల్ చేసుకోవాలి. కర్మేంద్రియం నయనం ప్రధానం. ఏమని చెప్పాడు కదా, మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట ఉప్పి చూడు పురుగులుండు, పిరికి వాని మదిలి బింకమేలాగురా, ఈశ్వదాభిరామ వినురవేమ. ఈ కళ్ళ వల్లే మేడిపండెం పైన చూస్తే గగలగలగా నిజగలాడుతుంది, లోపల చూస్తే పురుగులు ఉంటాయి. కళ్ళతో చూస్తున్నాం, ప్రాక్టికల్గా చూస్తే లోపల పురుగులు ఉంటాయి, తినలేవు. ఇంకోటి, ఉప్పు కపురంబు నొక్క పోలిక నుండు, చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, ఈశ్వదాభిరామ వినురవేమ. ఇది కూడా అంతే. ఉప్పు కర్పూరం రెండు ఒకేలాగా ఉంటాయి, కానీ ఉప్పును వంటకు ఉపయోగిస్తారు, కర్పూరాన్ని దేవునికి ఉపయోగిస్తారు. చూసారా? మన కళ్ళు రెండు ఒకేలాగా ఉంటాయి, కళ్ళు చూడడం ఒకేలాగా ఉంటుంది, కానీ దాని లోపల ఉండే నిగుడార్థం చాలా చాలా గొప్పది. కర్పూరం దేవుని దగ్గర వెలుగుస్తున్నామంటే అది ఎంత మహాప్రసాదం అనిపిస్తుంది. ఉప్పు ఓన్లీ నువ్వు వంటకు మాత్రమే ఉపయోగిస్తావు, అది నీకు బీపీ పెంచుతుంది ఉప్పు. చూసారా? దానికి దీనికి ఎంత తేడాను. అదే నీ కళ్ళు మంచికి చెడుకు ఉన్న తేడా. చెడుకు ఉప్పు ఎక్కువ పెడితే మనిషికి శరీరాన్ని చెడగొట్టేస్తుంది, బీపీని పెంచుతుంది, ఆరోగ్యం పెంచేస్తుంది. కర్పూరం అంటే కాదు కదా, నువ్వు కర్పూరం ఎన్ని వేసినా కూడా అఖండ దీపమై అఖండ జ్యోతి పెరిగి దేవునికి నైవేద్యం అయిపోతుంది. చెడు ఇది మంచి. అదే రెండు కళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒక కంటితో చూసి మంచిని చూసినా, చెడు చూసినా, ఒక కంటితో మంచిని చూడు, ఒక కంటితో చెడు చూడు. చూసిన చెడును వదిలేసి రెండు కళ్ళను మంచిదాన్ని ఉపయోగించుకో అని చెప్తాను.
పత్రిజీ గారు ధ్యానం యజ్ఞం ద్వారా, ధ్యాన యజ్ఞాల ద్వారా మనుషులను మార్చాలని చెప్పేసి ఆయన ఎంతో తాపత్రపడ్డాడు. ఇప్పుడు కూడా చాలా చోట్ల యజ్ఞమహాలు జరుగుతున్నాయి, ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నాయి. ఆ ధ్యాన యజ్ఞాలు కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ధ్యానులందరూ వాళ్ళ స్తోమతను పరిస్థితిని బట్టి ధ్యానానికి వస్తూ వాళ్ళలోని ఈ మలినాలను, అరిషడ్వర్గాలని తొలగించుకుని సమాజ సేవకు ఉపయోగపడుతున్నారు. వాళ్ళందరికీ ఆత్మకు ప్రతినిధిస్తుంటూ ఈరోజుతో వీడియో ముగిస్తున్నాను. మరొకసారి మంచి వీడియోతో, మంచి కాన్సెప్ట్తో మరీ వస్తాను. దయచేసి అందరూ ధ్యానం చేసి ధ్యాన మార్గం రావాలన్నది నా చిన్న ప్రయత్నం. ఓం శ్రీ గురుభ్యో నమః. సుభాష్ పత్రిజీ గారికి జై.